రాజకీయ నాయకుల్లో విజయసాయిరెడ్డికి ఉన్నన్ని చావు తెలివితేటలు ఇంకెవరికి ఉండవు. ఏ ఎండకా గొడుగు పట్టే రకం విజయసాయిరెడ్డి. జగన్ అక్రమాస్తుల కేసులో ఏటు విజయసాయిరెడ్డికి 2019లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే దశ తిరిగిపోయింది. వైసీపీ ఎంపీగా ఉంటూ విజయసాయిరెడ్డి ఢిల్లీలో జగన్ తరపున తానే అన్నట్టుగా వ్యవహరించాడు. జగన్ అండదండలతో ఈయన గారు వైజాగ్కి సామంతరాజులా చలామణి అయ్యాడు. వైజాగ్ మీద పడి దోచుకున్నాడు. పాపం పండినట్టు వాటాల దగ్గర తేడాలొచ్చి జగన్ ఈయన గారిని పక్కన పెట్టాడని వైసీపీలో ఒక టాక్. 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత సాయిరెడ్డి జగన్ అవసరం తీరిపోయింది. వైసీపీ నుంచి బయటపడ్డాడు. 2019లో అధికారంలోకి రాగానే జగన్ ఆదేశాలతో కొత్త మద్యం పాలసీకి రూపకల్పన చేసిన వ్యక్తుల్లో సాయిరెడ్డి ఒకరు. మద్యం కుంభకోణంలో అప్రూవర్గా మారతానని అరెస్ట్ కాకుండా తప్పించుకున్నాడు. కాకినాడ సీపోర్ట్ భూ కబ్జాల్లో అరబిందో గ్రూప్ను ఇన్వాల్వ్ చేశాడు. సీపోర్ట్ ఓనర్ కేవీ రావు కేసు వేయడంతో ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని అరబిందో వాళ్ళను ఒప్పించి పోర్టును మళ్ళీ కేవీ రావుకి అప్పజెప్పేసి బ్రతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. మొన్ననే అవసరమైతే పార్టీ పెడతానని మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానని మీడియా ముందు చెప్పుకొచ్చాడు. ఈయన గారు ఏమన్నా గాంధీ మహాత్ముడా లేక సెలబ్రిటీనా? పార్టీ పెట్టేంత సీన్ ఈయనకుందా? ఈయన రాజకీయ జీవితం అంతా అవినీతమయమే. విశాఖలో ఈయన దోచుకున్నంత ఎవరూ దోచుకోలేదు. ఈయన గారి కూతురు భీమిలి బీచ్లో అక్రమ కట్టడాలు కట్టి కోర్టుతో చివాట్లు తిని ఇప్పటిదాకా 50 లక్షల డ్యామేజ్ ఛార్జెస్ కట్టింది. తర్లవాడలో 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కూతురు పేరు మీద యూనివర్సిటీ పెట్టడానికి తయారయ్యాడు. ప్రతిపక్షాలు అడ్డుకోబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఇప్పుడు గూగుల్కి ఇవ్వడానికి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉండేది కాదు. ఇప్పుడు కొత్తగా హిందుత్వ జపం చేస్తున్నాడు. మత మార్పిడులు అంటూ ఏదేదో డైలాగులు చెప్తున్నాడు. వైఎస్ ఫ్యామిలీకి మత మార్పిడుల చరిత్ర ఉంది. బ్రదర్ అనిల్ కుమార్ చేసేది ఈ పనే. అప్పుడెందుకు ఈయన గారు మాట్లాడలేదు? ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళడానికి హిందూ మతం గుర్తుకొచ్చింది. టీడీపీ జనసేన ఒప్పుకోలేదు. కానీ ఒప్పుకుంటే సంవత్సరం క్రితమే బీజేపీలోకి జంప్ అయ్యేవాడు. బీజేపీ కూడా ఇలాంటి ఆర్థిక అవినీతి పరుణ్ణి ఎలా చేర్చుకుంటుందో ఏమో.